అందరికీ జయ శ్రీరామ్. నేను మీ డాక్టర్ శిల్పారెడ్డి. నేను చిన్నప్పటి నుంచి ఒక టెంపుల్ గర్ల్నండి. ఎప్పుడేదో ఒక దేవాలయానికి వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టం. అలాగే ఏదో ఒక ర్యాండమ్గా చూస్ చేసుకుంటాను. ఈరోజు కూడా ఒక దేవాలయానికి వెళ్ళాలి అనుకున్నాను. వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆటో బుక్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు ఆటో మనిషితో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు, అమ్మా ఇంత దూరం నుంచి వచ్చారా మీరు అంటే, అవునండి నాకు టెంపుల్స్ వెళ్ళడం అంటే ఇష్టం అని చెప్పాను. అలాగే తన ఏదో ధర్మం గురించి ఉత్సాహంగా అనిపించారు కాబట్టి నేను ఇలా ప్రవచనాలు చేస్తానండి అని చెప్పాను. ఇట్లా అవునా అమ్మా అని ఎంత సంతోషం కలిగిందో, ఎంత అంటే దాని యొక్క మాహాత్మ్యం తెలిసిన వ్యక్తి అని అనిపించింది అనమాట. సో వెంటనే యూట్యూబ్ ఆన్ చేశారండి. ప్రవచనం వింటూ వస్తూ మొత్తం ప్రవచనం అంతా విన్నారు. ఇక్కడికి వచ్చాక విన్నానమ్మా, నాకు చాలా సంతోషంగా అనిపించింది అన్నారు. నేను క్యాష్ ఇచ్చాను, 40 రూపీస్ తక్కువ ఉంటే స్కానర్ చూపించండి అన్నాను. అయితే లేదమ్మా అని 40 రూపీస్ తీసుకోలేదు తను. తీసుకోండి పర్వాలేదు అంటే లేదమ్మా అన్నారు. నాకు చాలా సంతోషం వేసిందండి. అంటే 40 రూపీస్ అలా చూస్తే వెరీ లెస్ అమౌంట్. బట్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ ₹1 కోసం కూడా గొడవ పడేవాళ్ళు. 40 రూపీస్ నా కోసం, నేనేదో ధర్మం కోసం, దేశం కోసం, చేసేవాళ్ళ కోసం ఇంత చిన్న సేవ అన్న చేయొచ్చు అన్న భావనతో ఆయన ఇవ్వడము నాకు చాలా సంతోషం కల్పించిందండి. ఎందుకు అంటే చుట్టూ ఉన్న జనాలు ఎంతోమంది మనం చూస్తాం కదండి. నేను, నా భార్య, నా పిల్లలు వీళ్ళు సంతోషంగా ఉండి, వీళ్ళు బాగుండాలి, దీన్ని ఇంకా ఎలా డెకరేట్ చేయాలి, వీళ్ళు ఎంత బాగుండాలి అంటే సెల్ఫిష్ మోటివ్ ఉన్న వాళ్ళు చాలామంది మన చుట్టూ చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళల్లో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే కలుస్తారో చాలా గొప్పగా అనిపిస్తుందండి. అందుకోసము గొప్పతనం అన్నది జాతి వల్ల, మీ కర్మ వల్ల రాదండి. వాట్ ఈజ్ మీ వృత్తి, మీరు ఎంత సంపాదిస్తారో దాంతో రాదు. మీకు దేశం పట్ల, ధర్మం పట్ల ఎంత ఎమోషన్ ఉంది, దాన్ని బట్టి ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు అర్థమవుతుంది అనమాట. మా గురుగారు కూడా రామ మందిరం అప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతులు ఎన్నో చెప్పారనమాట. చిన్న చిన్న వాళ్ళు, పేదవాళ్ళు, వనవాసులు, వాళ్ళు కూడా మా ఇంట్లో నుంచి ఏదో రాముడికి వెళ్ళాలి అని ₹1, ₹10, ₹11 కూడా ఎంతో ప్రేమగా, ఎంతో భావనతో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎంత అమౌంట్ ఇచ్చామన్నది కాదు, మా శక్తివంతంగా మేమేదో మా ధర్మం కోసం, మా దేశం కోసం చేయాలి అన్న భావన ఏదైతే ఉంది చూడండి, అది చాలా గొప్పది. చాలామందికి పుల్లారెడ్డి గారి గురించి తెలియకపోవచ్చండి, తెలిసి ఉండొచ్చు. నాకు రీసెంట్గా తెలిసిందనమాట. అంటే ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ నాన్నగారు అనమాట. ఇవి ఒకసారి ఏమైందంటే, రాఘవల్ గారు మొన్న రీసెంట్గా VHP గారు కలిశారు అని చెప్పారనమాట. ఈ రామ మందిర్ వర్డిక్ట్ జరుగుతున్నప్పుడు లాయర్స్ గంటకి ఇంత అడుగుతున్నారు అది ఇది అని చెప్పేసరికి ఎవరి దగ్గర డబ్బులు అడగాలి ఎలాగా అని అశోక్ సింగిల్ గారు వచ్చారంట. పుల్లారెడ్డి గారిని అడిగారు, ఇట్లా అవసరం ఉందండి అంటే, వెంటనే ఆలోచించకుండా ఒక్క నిమిషంలో, సెకండ్స్లో అనమాట, ఇల్లు చూసి ఇది ఎంత వస్తుంది అంటే 5 కోట్లు వస్తుంది, దీన్ని అమ్మేసేయండి, నా దేశం, నా ధర్మం నిలబడాలి, నా రామ మందిరం కట్టాలి అనేసి, అంటే 1 సెకండ్లో అండి అలా చేశారు అని చెప్పేసరికి నాకు ఆ రోజు కూడా చాలా సంతోషం కలిగించింది. ఈరోజు ఈ వ్యక్తిని చూశాను. సో ఇట్స్ నాట్ అబౌట్ 5 crores ఇచ్చారా, 40 రూపీస్ ఇచ్చారా అన్నది కాదు, నా దేశం కోసం, ధర్మం కోసం నేనేం చేయగలుగుతాను అన్న భావన. ఇది చాలా మందిలో మిస్సింగ్ ఉంటుందండి. నాకెందుకు, నాకేం అవసరము, నేను బాగుంటే చాలు అన్న వాళ్ళే చాలా చుట్టుమంది చాలా ఎక్కువగా ఉంటారు. సో అలాంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళని చూశాక నాకు చాలా సంతోషం కలిగిందండి. ఇలాంటి వాళ్ళ వల్లే ధర్మం అనేది ఇంకా నిలబడి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకు నా జయ శ్రీరామ్.